అబ్సల్యూట్లీ సేఫ్, ఓకే. జీరో ప్రాబ్లమ్స్, సూపర్. వెరీ సేఫ్. యూజ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు, ఓకే. డ్రైనెస్ ఇప్పుడు యంగ్ అమ్మాయిలలో ఇనఫ్ స్టిమ్యులేట్ కాకపోతే ఓకే. యోని డ్రైగా ఉంటుంది. ఓకే. సో దానివల్ల వాళ్ళు సెక్స్ సూపర్. చేసినా కానీ ఇరిటేషన్ అవ్వడము, కరెక్ట్. లేకపోతే దానివల్లనే ఫీమేల్ వాళ్ళని పుష్ చేయడము, ఓకే. ఇలా జరిగిపోతుంటాయి. ఓకే. సో వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ చాలా బాగుంటాయి. ఎక్కడైనా దొరుకుతుంది. అమెజాన్ లాంటి దాంట్లో దొరుకుతుంది, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. ఓకే. ఏ లూబ్రికెంట్ అయినా సేఫ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు సేఫ్ వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడండి. ఓకే. వేరే అందరూ నార్మల్ లూబ్రికెంట్స్ ఏవి అయినా వాడొచ్చు. సూపర్. వెరీ అయితే సేఫ్. మీరు వీళ్ళకి అవగాహన కల్పించాల్సింది. ఇంతకుముందే మనం అవును. ఒక కేసు స్టడీ చేసాం. అవును. ఒక 35 ఏళ్ళ 38 ఏళ్ళ అవును. యువకుడికి కూడా అవును. ఆర్గాజం రావట్లేదని సెక్స్ అవును. చేయడమే మానేశాడు అవును. అనేది అట్లా అవును. చూసాం అవును. కదా. అవును. సో ఎవరికైనా ఫోర్ ప్లే అనేది ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తారో తెలియాలి యాక్చువల్. అంటే సెక్స్ అనగానే వాడు ఒకటే లెక్క, వాడికి పెనిట్రేషన్ ఒకటే. తీసామా పెట్టామా ఊపామా తప్ప అదే. ఈ ఫోర్ ప్లేకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. ఇదంతా ఇంపార్టెంట్ అసలు సో ఫస్ట్ సెక్సువల్ లైఫ్. ఒకటి నార్మల్ గా మనం ఫోర్ ప్లే చేసినప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఓకే. మన బ్రెయిన్ లో. ప్రొలాక్టిన్ దగ్గర నుంచి ఎస్ట్రోడియోల్స్ దగ్గర నుంచి అన్ని హార్మోన్స్ మనకు అది ఇంపార్టెంట్ చాలా. సార్. ఇలా అయినప్పుడు మనము ఫోర్ ప్లే చేసినప్పుడు ఏమవుతుంది, ఫీమేల్స్లో మనకి వెజనల్ సెక్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే. మెన్లో ప్రీకమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. చాలా మంది ఒక ప్రీకమ్ అంటే స్పర్మ్ వచ్చేసిందేమో. ప్రీకమ్ అనేది నీ బాడీ ప్రిపరేషన్. రైట్. యోనిలోకి పోవాలంటే స్లిప్పరీ ఉండాలి కదా. రైట్. డ్రైనెస్ లేకుంటే యోనిలోకి ఎట్లా పోతుంది? సో దేవుడు ఇచ్చిన గ్రేటెస్ట్ థింగ్ అది ప్రీకమ్ అనేది. రైట్. సో ప్రీకమ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు, సార్ నేను సెక్స్ చేసే లోపల మొత్తం అండర్వేర్ వెట్ అయిపోయింది. దట్ ఈస్ ప్రీకమ్. మీరేం వరి అవ్వద్దు. సో అది రావడం వల్ల చాలా మంది ఇంకొకటి వెరీ కామన్, సార్ నిద్రలో వచ్చేస్తుంది, ఎక్కడ కూర్చున్నా వచ్చేస్తుంది, ఫోన్ మాట్లాడిన వచ్చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ యువర్ బాడీస్ ప్రిపరేషన్. రైట్. రిలీజియస్ రీజన్స్ కి తప్ప ఓకే. వేరే అందరు లైట్ తీసుకోవచ్చు. నా దగ్గర చాలా మంది ముస్లిం పేషెంట్స్ వస్తుంటారు, సార్ నమాజ్ చేసేటప్పుడు ఆ బెట్ ఉంటే మాకు చేయరా సార్, మళ్ళీ ప్రతిసారి నేను స్నానం చేయాల్సి వస్తుంది, నార్మల్ ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడినా కానీ నాకు అది వచ్చేస్తుంది సార్ అది. సో దట్ ఈస్ ప్రీకమ్. అది నిజంగా నార్మలే, జీరో. సో అది కూడా చాలా ఎక్కువ వస్తున్నా. ఇప్పుడు ముస్లిం పేషెంట్స్ చాలా మంది, నేను మందులు కూడా ఉంటాయి, అది తగ్గించిన కూడా మందులు ఉంటాయి. కానీ నన్ను అడిగితే అది చాలా హెల్దీ మెకానిజం. దానివల్ల ఎటువంటి ఇష్యూస్ లేదు, మంచిది. అది రాకపోతేనే డేంజరస్. సో అది వస్తే చాలా మంచిది. సో ప్రీకమ్ గురించి మర్చిపోండి. అండ్ యోనిలో కూడా సేమ్ ఇనఫ్ సెక్రేషన్స్ లేకపోతే డ్రైనెస్, ఇంజురీ. మగవాళ్ళలో ఏం రాదండి, ఫీమేల్స్లో అది ఒక్కసారి యోనిలో పోతే రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి ఆ సెక్స్ అంటేనే ఒక ఫోబియా లాగా తయారైపోతుంది. పెయిన్ఫుల్ ఏమో, సెక్స్ అంటే ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమో, ఇది చేయకపోతే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. సో అవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఫోర్ ప్లే ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు కొంచెం 50 దాటగానే ఇక లేడీస్ అంటారు, ఇక చాలులేవా, వదిలేసి ఇక చాలు, పిల్లలు పెద్దగా ఎదిగారు, పెళ్ళిళ్ళు అయినాయి, ఏం దిగ్గోవాలా అని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో ఒప్పుకోరు, కదలేదు కావాల్సిందే అంటారు. ఇట్లాంటి జంట మీ దగ్గరకు వస్తే కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ అండి. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ది ఫీమేల్స్ అంటే ఫస్ట్ వాళ్ళని ఇండివిజువల్గా అడుగుతాం, అసలు ఏంటి, వాట్ ఈస్ యువర్ రీజన్, ఏమేమిటి రీజన్ అని. సో చాలా మందిలో నాకు జనరలీ క్రాస్ అయిన వాళ్ళు చెప్పే ఏజ్ ఒకటి డ్రైనెస్ అంటారు, ఇంకోటి సార్ ఏం చెప్తాం సార్, ఆయన ఫుల్ తాగుంటాడు, ఏం చేస్తాడో అర్థం కాదు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అంటాడు, నాకు ఏడా సార్ ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు కూర్చోలేను, ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. సో ఫస్ట్ వీళ్ళకి అన్నిటికంటే ఇంపార్టెంట్ కౌన్సిలింగ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్కి. సో అంటే నువ్వు ఫుల్ దాగున్నావు, నీకు ఇప్పుడు కావాలి అవన్నీ, వాళ్ళు కూడా అపోజిట్ పార్ట్నర్ కూడా హ్యాపీ ఉండాలి. సెక్స్ ఇస్ ఎ 2-way ప్రాసెస్. అదే చెప్తున్నాను, మెన్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఇన్ ద బాత్రూమ్ ఆల్సో. పోయి నువ్వు హస్తప్రయోగం చేసుకుంటే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫీమేల్స్లో అట్లా కాదు, ఇట్స్ ఎ మెకానిజం. సో నువ్వు ఎప్పుడైనా సెక్స్ చేయాలనుకుంటే రెస్పెక్ట్ హర్ బౌండరీస్, రెస్పెక్ట్ హర్ డిసిషన్. స్నానం చేయాలి, మందు ఫుల్ తాగి సార్, ఫుల్ తాగి పేషెంట్ చెప్తుంటే నాకు పాపం పిటి అనిపిస్తుంటది లేడీస్ అంటే. బట్ స్టిల్ అదే మగవారిలో ఉన్న ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏంటంటే తాగితే బాగా పని చేస్తావు అని. అమ్మ యూఆర్ మోర్ ఎక్సైటెడ్ అంతే, అదర్ దాన్ దట్ ఇంకా ఉల్టా తగ్గిపోతుంది. నీ బ్రెయిన్ నంబైనప్పుడు సెక్షువల్ డ్రైవ్ ఎట్లా ఉంటుంది. కరెక్ట్. యూ థింక్ యూల్ హ్యావింగ్ బెటర్ అంటే మనం సెక్స్ బాగా చేస్తున్నాం అని అనుకుంటాం తప్ప నిజంగా అక్కడ జరగదు, అదర్ వే అవుతుంది అది. సో ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ బౌండరీస్, అది చేసుకోవడం. ఇంకొకటి సార్, ఇప్పుడు 50 ఏళ్ళు ఉంటాయి, 60 ఏళ్ళు ఉంటాయి,
చాలా మంది ఏం చేస్తారంటే 35-30 ఏళ్ళ వాళ్ళని కూడా పెళ్లి చేసుకుంటారు, సెకండ్ మ్యారేజ్ లాగాను ఇట్లా చేసుకుంటారు కదా. అప్పుడు ఈ మగవాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్, సో ఫీల్ ఒకటి అవ్వకుండా ఫస్ట్ ఉండాలంటే? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, ఈ రోజు ఏంటి మీ సిచ్యువేషన్, ఓకే, ఒక్కసారి నా ఫస్ట్ దగ్గరకు మీ వస్తే దగ్గర రావాలంతే. డెఫినెట్లీ. అంటే సార్ ఒకటి వీళ్ళ మైండ్లోకి వెళ్ళి నాకు సమస్య ఉందనే ప్రాబ్లం తీసేసేయాలి. రైట్. మీకు అర్థమవుతుంది కదా. సో వాళ్ళని మేము ఏం చేస్తాం, బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. వాళ్ళ ప్రజెంట్ హార్మోనల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ప్రజెంట్ సెక్షువల్ పటుత్వం ఎట్లా ఉంది. సో వీ డూ పీనల్ డాప్లర్స్ అండ్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో నేనేమంటున్నా, నా దగ్గరకు వచ్చి ఏ పేషెంట్ అయినా కానీ ఒక్క 3 months మెడిసిన్స్ తీసుకోండి చాలు. ఓకే. లైఫ్లో ఎప్పుడు మళ్ళీ నా అవసరం రాకపోవచ్చు. ఓ వావ్. యా. అవునా? సో Super. డెఫినెట్లీ. సో మొన్న ఒక పేషెంట్ వచ్చింది, ఈజ్ అరౌండ్ 53-54, ఈజ్ మ్యారింగ్ ఏ 24 years గర్ల్. సో ఫుల్ భయంతో వచ్చిండు, సార్ 3 daysలో నా పెళ్ళి అని. ఒక్కటి బ్రదర్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే చేసుకోను. నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఎ పర్సన్ విల్ జడ్జ్. నువ్వు ఈ ఏజ్ ఎందుకు వేసుకున్నావు, దట్ ఈస్ యువర్ చాయిస్. నీకు Right. నచ్చింది నువ్వు చేసుకున్న అంతే అమ్మాయి కదా, నచ్చిన అది. అమ్మాయి చాయిస్. నేను జడ్జ్ చేసే పర్సన్ కాదు. ఫస్ట్ ఇదైంది. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? Yes. సార్ నాకు అసలు ఎలక్షన్ వస్తలేదు. అరే ఫస్ట్ 3 daysలో పెళ్ళి. వెరీ రిలీజియస్ పీపుల్. ఓకే. అసలు ఏమి ఎట్లా అసలు చెప్పిన ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి డెఫినెట్లీ తక్కువ ఉన్నాయి ఫ్లోస్. బ్రదర్ ఒక్క 10-15 days ఈ టాబ్లెట్స్ అయితే వాడండి. దాని తర్వాత డీటెయిల్గా ట్రీట్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తారు. ఈ 15 days మీకు చూస్తారు, 15 days మిమ్మల్ని అడుగుతారు. అంతే కదా. అవును, తర్వాత 15 days గురించి ఎవడు అడగాడు. అవును. సో అది వాడి కరెక్ట్గా స్ట్రిక్ట్గా వాడి రెగ్యులర్గా వాడండి. ఫెయిల్ అయినా పర్లేదు, 1-2 సార్లు సక్సెస్ అయిందంటే చాలు. తర్వాత దీన్ని మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తా అని చెప్పినాను. అంటే ఒకటి టేక్ టైం, కరెక్ట్. జంప్ కాకండి. అది నేను చేసుకుంటున్నా ఈమెతో నేను 100% నార్మల్గా ఉంటా అనే దాంట్లోకి టేక్ అన్ ఒపీనియన్. ఒకటి 0 ఉన్నా వీ కెన్ మేక్ హిమ్ 100, ఓకే. బట్ గివ్ మీ టైం. అది సూపర్. ఒక 45 సర్జరీ చేస్తే 45 days, వేరే ట్రీట్మెంట్ చేస్తే 3 months, ఓకే. బట్ ఐ కెన్ మేక్ ఎనీవన్ ఫ్రమ్ 0 to 100. సూపర్. అది చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంది. సరే, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే సెక్స్ పవర్ తగ్గిపోద్దా? ఇంపాసిబుల్, నాన్ సెన్స్. అంతే కదా. అది అంటే మీరు నమ్మరు సార్, మా తరతరాలుగా ఉన్న డౌట్ అది. డాక్టర్స్ లో ఉన్న కామన్ డౌట్ కూడా. Yes, yes. నేనే మా ఫ్రెండ్స్ చాలా మందికి అరే వ్యాసెక్టమీ చేసేసుకోండి, మా దాని సెక్స్ అదే కదా. తగ్గిపోతాయి, ప్రసక్తే లేదు. సి మనకి నార్మల్గా బ్రెయిన్ నుంచే ఆర్గాజం అనేది ఎప్పుడు బ్రెయిన్ నుంచే వస్తుంది. మనకి టెస్టిస్ నుంచి వచ్చేది ఓన్లీ స్పర్మ్ మాత్రమే. సెమెన్ మొత్తము హైయెస్ట్ కాంట్రిబ్యూషన్, ఇప్పుడు బయటకు వచ్చే వీరే ఇప్పుడు వైట్ అవును. ఇప్పుడు పెరుగులాగా వచ్చింది అవును. అనుకోండి సార్, దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సెమినల్ వెసికల్ ఉంటుంది, ఓకే. ప్రాస్టేట్ ఉంటుంది. నేను చేసే వ్యాసెక్టమీ టెస్టిస్ దగ్గర రైట్. ఒట్టి బయటకు వచ్చే ఒక పైపు వాస్ డిఫరెన్స్ నేను కట్ చేస్తాను. కట్ చేసి అక్కడ ఇక్కడ సూచర్ చేస్తాను. టెస్టిస్ నుంచి వచ్చే 2% వాల్యూమ్ తప్ప 98% వాల్యూమ్ నార్మలే. ఓకే. సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్గా కొందరికి పుట్టుకతోనే వాస్ డిఫరెన్స్ యాబ్సెన్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళు నార్మల్ సెక్స్ చేస్తారు, అంతా నార్మల్ ఉంటుంది. ఆ భయం నిజంగా ఉంటుంటే వీడు అసలు సెక్సే చేయదు కదా. చేయకూడదు. అవును, చాలా ఇప్పుడు కొన్నిసార్లు మనకి టీబీ వస్తుంది, అవును. జెనటల్ టీబీ కానీ ఎనీ టైప్ ఆఫ్ టీబీస్ ఈ ట్యూబ్స్ని బ్లాక్ చేయొచ్చు. అట్లాంటి వాడు ఎప్పుడు సెక్స్ చేయదు ఆ లెక్కల. ప్రసక్తి ఇంపాసిబుల్ అది. అది డౌట్ మీరు అన్నట్టు ప్రతి మనిషికి ఉండే కదా, కామనెస్ట్ డౌట్. అవును. మగవాళ్ళ మేము వ్యాసెక్టమీ చేసుకోమని అంటే ప్రతి ఒక్కరికి వచ్చే కామనెస్ట్ డౌట్ ఇది. కరెక్ట్, కరెక్ట్.